గణించెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి కావాలి రోజు శ్రీరస్తని దీవించారు బంధువులంతా. శుభమస్తని దీవించండి స్నేహితులంతా. మీ అందరి ఆశీస్సులు కావాలి నేడు, ప్రతి ఒక్కరి దీవెనలు కావాలి రోజు. పుట్టెను అభయ రాజకుమారి, పాల వంటి నవ్వు పూల వంటి అందము కలిగి నువ్వు నిండు
నువ్వు గట్టిగా అంటే పడిపోతుంది. యా ఇవ్వు హోల్డ్ అలాగే ఓకే జీలకర్ర ఒక్కొక్కరికి ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే టైం. సౌండ్ ఓకే ఒక ఆన్సర్ అయితే మనకు వచ్చింది జీలకర్ర చూసా जीरा और सौंफ. अच्छा मतलब एक ही आंसर बोला है सौंफ. ओके सौंफ जीरा. लेडीज एंड जेंटलमैन साइलेंस प्लीज. మనం ये ఏంటంటే షాజీరా కదా అలా కాకుండా మీ దగ్గరికి వస్తుంది హ్యాపీగా గేమ్. సో మీరు గెస్ట్ చేయాలంటే అక్కడ ఎవరు అది కాదు అయ్యో మీరు కూడా చేయాలి ఇప్పుడే కదా సార్ మీరు నాకు పరిచయం నేను ఎప్పుడు నీకు ఆన్సర్ చెప్పాను. రైట్ సైడ్ కిచెన్ ఎక్కడ తెలుసు కదా ఎప్పుడైనా వెళ్ళావా కిచెన్కి? షుగర్ ఓకే ఆవాలనుకుంటా. ఓకే ఇంకెవరైనా కొత్తగా వచ్చారా నాన్న? క్లూ ఇవ్వాలి మీరు. డోంట్ టెల్ మీ కాదు ఏమి రిలేటెడ్ గా ఎక్కడ టీ కాఫీ లైక్ తడకా దాల్. ఓకే సరే ఎందుకంటే ఎవరు చెప్పలేదు కాబట్టి. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ వాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. నాన్న ఎన్ని గిఫ్ట్ తెస్తావా? అక్కడ ఉంది కదా బీరులోనే స్నానం చేసేస్తావా చేస్తావా ప్రేమిస్తే చదువునాశనం ఆరోగ్యం సర్వనాశనం రాత్రైతే నిదుర పట్టదు పట్టపగలే కలలు వస్తవి. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎవరు కరెక్ట్ గెస్ట్ చేశారు. ప్రేమ అంటే సులువు కాదు. రైట్ ఆన్సర్. ఓకే చేస్తూ ఈ పాట అన్నం ఉడికి ఉడకక ముందే కుక్కర్ నువ్వు ఆపేస్తావు. నీ మధ్యన తేడా తెలియక ఎంతో సతమతమవుతూ ఉంటాం. చేస్తూ ఉంటే భయం భయంగా ఉంటుంది. అది రసమో సాంబారో నీకైనా తెలుసునా తొందర సందడి స్టార్టింగ్ ఏంటి? ఓకే నేను చెప్పేస్తున్నాను. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే. యా నువ్వే కావాలి. సో ఇంకొక కామెడీని గెస్ట్ చేయండి. ఎవరి కళ్ళు? నీ కళ్ళు నా కళ్ళు నాకు ఎలా కనిపిస్తాయి? ఈ కామెడీ మీ యు టాకింగ్ అబౌట్ కళ్ళు నో. ఓకే గివ్ అ క్లూ. కమెడియన్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్. సునీల్ రైట్ ఆన్సర్. ఆయన కంటిన్యూ అవ్వ మళ్ళీ పాట పాడాలంటే ఏమనుకుంటారు? ఒరిజినల్ సాంగ్ గెస్ట్ చేయండి. ఇప్పుడు లేటేలే సినిమా టికెట్లన్నీ బ్లాక్ లో అమ్మేస్తారే. ఏసీ థియేటర్లో ఏసీ ఆపేస్తారే. ఈ ఒరిజినల్ సాంగ్ గెస్ట్ చేయగలరా? 15 years. Please come to the rise within 5 years. 5 kids. Where is Maggie? Where is noodles? Okay, fine, please. Okay. 4 పిల్లలు. నేనేనా వేరే ఎవరోనా నేనే ఉన్న సందేహంలోనా నా ఎండ మావిదారుల్లో నవ్వులు పూసే నా 2 కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే జాంగు భళ జాంగు భళ జాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. ఎవరు అవుట్? ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. కదా చినుకు చిగురు కలువ కొలను అన్ని నువ్వేలే అలలు శిలలు కలలు తెరలు. Ria is out.
దియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అయిపోయింది. సో యు ఆర్ ద విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ దిస్ ఇస్ యువర్ గిఫ్ట్. లాంగెస్ట్ హెయిర్. తెలుగులో మాత్రం చెప్పండి. మీరు హిందీలో మాట్లాడితే హిందీలో మాట్లాడండి, కావాలంటే తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడండి, కానీ వేరే ఏ లాంగ్వేజ్ ఉపయోగించుకో. ఇవి టీ అని కూడా అనకూడదు. నీళ్ళని మరిగించి చాయ్ పౌడర్ వేసి చాయ్ పౌడర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. దియా నెక్స్ట్ ఎవరి పేరు? మమ్మీ అక్కడ చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు యూజ్ చేసుకోండి. ఆంటీ ఎవరి పేరైనా చెప్పండి. వకుల గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. అరే వకుల గారు ఎవరి మీరేనా? ఎక్కువ నవ్వుతారంటే మీరే. వచ్చిన తర్వాత దానిలో ఒక కోపు చాయ్కి ఒక కోపు నీళ్ళని వేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత దానిలో ఒక చెంచాడు చాయ్ పత్తను వేసి, చాయ్ పచ్చ హిందీ కదా, చాయ్ పొడిని వేసి మరిగిన తర్వాత శర్కర వేయాలి. అది వేసి మరిగిన తర్వాత వడగట్టితే చాయ్ రెడీ. దేంట్లో పోపులో పాలు పోసి డికాషన్ కూడా వేసుకోవచ్చు. డికాషన్ ఇంగ్లీష్ వర్డ్ చేసుకోవచ్చు అని తన కాన్సెప్ట్. ఏమిటి? పైకి యూజ్ చేయవచ్చు. ఏమిటి? మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇక్కడ, మీకు అర్థమవుతుంది. చక్కగా చేస్తారు. ఇలా గుర్తుంకి అంటే చాలా రకాలు చేయాలి. మీ ఇష్టం, మీరు ఎలా చేస్తే అలా తింటారు జనాలు. రెడీ? ఆ తెలుగు మాట్లాడడం ముఖ్యం, అక్కడ గుర్తుంకి చిన్న వంకాయ తీసుకోవాలి, దాన్ని 4 భాగాలు చేయాలి. దాంట్లో మసాలా మసాలా కాదు, మసాలా తెలుగులో ఏదో ఉంటది. మసాలా కాదు, పొడులు అయి ఉండొచ్చు. Thank you so much for participating. Okay, our winner is Diya. Thank you so much for participating. Please. Come on. సెల్ ఫోన్ చూసే బాయ్స్, నాకు సెల్ చూసే బాయ్స్ కావాలి. వెనక్కి చూడకూడదు. మీరు జడ్జ్మెంట్ చేయండి, వెనక్కి చూడకూడదు. ఫెదర్ వేశారు. సో తప్పకుండా వెళ్ళి సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకోండి. క్యాండీ, టాటూ అండ్ చాక్లెట్ ఫౌంటైన్, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఈ గేమ్స్ కూడా ఆడండి. ఓకేనా? 5 సెకండ్స్ లో వాళ్ళు వేరే వాళ్ళకి పాస్ చేయాలి, లేకపోతే వాళ్ళు అవుట్ అయిపోతారు. ఓకేనా? రెడీ? ఎవరికి పాస్ చేస్తారు? 1 2 3 ఇది బాబుకి ఇచ్చేయండి. 1 2 3 4 5 చిన్నోడు కదా, ఎవరికి ఇచ్చేయండి. 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 1 జాగ్రత్త ఫ్లోర్ రెడీ?
participating. Okay, thank you. సరే చలో మళ్ళీ నువ్వు నాకు కోడి వాడి నిండా వేడి నిన్ను థర్మామీటర్ తక్కుంటానమ్మా. ఓకే థ్యాంక్ యూ అండి ఫర్ పార్టిసిపేటింగ్. ఒక చైర్ రిమూవ్ చేయండి. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్ బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్పుతో నీళ్ళు వేసుకుంటే నీళ్ళు సబ్బుతో బ్రేక్ఫాస్ట్ చేసి నేను బ్రెడ్ చెబుతో స్కూల్కి వెళ్ళిపోయి నేను యూనిఫామ్లో ఐఎమ్ గుడ్ గర్ల్. ఓ థ్యాంక్ యూ. మీ పాప ఓకే షైనింగ్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఏంటయ్యా ఇది పట్టలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నాను మీరే ఏడిపిస్తారు, తీసిస్తే ఎందుకు తీసేస్తాను మళ్ళీ మీరే ఏడిపిస్తారు. వెళ్ళవయ్యా వెళ్ళు. అయ్యో మీరు కాదండి. Sir, look here. Once look here, sir. Look here. Sir. So much for gracing this occasion. We have a small program. After that, we will all enjoy with Amira. Okay, we can wish her, you can talk to her. So we will just take few minutes to thank the Lord for this precious time God has given. Because the Bible says in everything give thanks to the Lord, because that is the will of God for our lives. So we need to praise and thank the Lord for every good thing God does in our life. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మంచి పనిని బట్టి దేవుని మనం స్తుతించే బదులమై ఉన్నాం. కాబట్టి మరి అమ్మాయిని ఈ కుటుంబంలో దేవుడు బహుమానముగా ఇచ్చి గొప్ప సంతోషంతో నింపాడు. దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సమాధాన కీర్తిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఈ గర్భఫలాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. సో కుటుంబముగా వారి పక్షముగా నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మరి మనం ఈ కూడికని మొదలు పెట్టుకోవడానికి మొట్టమొదటిగా మరి ఓపెనింగ్ ప్రేయర్ మనము ప్రార్థనతోటి మొదలు పెట్టుకుందాము. పాస్టర్ గారు మీ దినాన స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన చిన్న పాపం బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా కలిసి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అభివృద్ధి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఇక్కడున్న మమ్మల్ని అందరినీ మీ ఆదరణకి వర్షిప్. మీరు ఒకవేళ మీకు పాటలు తెలిసిన వాళ్ళైతే దయచేసి జాయిన్ అవ్వండి. అదర్వైజ్ దేవుని నామమున మీకు అందరికీ శుభాలు. శాలిని చర్చ్ నుంచి అమ్మాయిగా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము కూడా దీంట్లో పాల్పంచడానికి ధన్యత దేవుడు మాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. కొద్ది సమయము
ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా ఏకరీతిగా ప్రేమించే గొప్ప తండ్రివి. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కోసం ఏదించి నీ ప్రాణమును అర్పించిన వేసయ్య, మహిమ ఘనతకు అర్హుడు నీవే. నీ విలువైన రక్తం మా కోసం చిందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామానికి ఆరాధన, నీకే స్తుతి, నీకే స్తోత్రం.
వందనం యేసయ్యా బలహీనులనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని పంచుకోకముందు సమరేంద్ర అండ్ దింపి along with Amira, if you can come down here for a moment. సమరేంద్ర, wherever you are. దేవుడు వారిని ప్రేమించి వారికి మరి అమ్మాయిని ఇచ్చిన సాక్ష్యాన్ని ఎవరైనా ప్రసాదరావు గారు ఆ కుటుంబాలకు ఎంతో సన్నిహితులు. మరి వాళ్ళ కష్టంలో నష్టంలో సంతోషంలో అన్ని పరిస్థితులలో వారితో నిలబడి వారిని బలపరిచి ఎంతగానో దేవుళ్ళు నడిపిస్తున్న దైవజనుడు. అయితే వారు వాక్యాన్ని పంచుకోకముందు మరి So let me take this opportunity to thank each and everyone for coming here first. దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే అంటే మేము వెయిటెడ్ ఫర్ 7 years బాబా కోసము మేము ఎన్నో ప్రేయర్స్ చేసాము. దాని తర్వాత అంటే ఎంటైర్ ఫ్యామిలీ ప్రే చేశారు కానీ మీరు అంటే వీడియో బేబీ రాదు. సో మా ప్రేయర్స్ ఈ దేవుడు విన్నట్టు అంటే వాళ్ళ మమ్మీ కూడా చాలా ప్రేయర్స్ చేశారు. తన స్ట్రాంగ్ నమ్మకంతో అంటే వీ విల్ గెట్ ఇంకా తన నమ్మకం కరెక్ట్ చేసేందుకు అందరికీ థ్యాంక్ యూ. దేవుడి థ్యాంక్ దాని తర్వాత మమ్మీ కూడా థ్యాంక్స్. She is a blessing and she is a result for many prayers. I would like to thank each and everyone for praying for us and for my daughter, for my family. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. నాకైతే తెలియదు కానీ అమ్మాయిరా అంటే ప్రిన్సెస్, రూలర్, లీడర్, forever beautiful and elegant. This is what the Google says. But what I say is, Amira is a heavenly gift into this family to rule the hearts of this family and be a great witness for the Lord in the days to come. So this evening I would like to call upon our dear pastor, Reverend K.R.D. Prasad Rao Garu, founder and leader pastor of Sharon A.G. Church, Chandanagar. And as I told you already, he's a close associate to this family who has been praying and leading this family. So we really thank God for this servant of God, and I would like him to share the word of God for a few moments. ప్రకటించిన మనకు షేర్ చేయమనకు ఎందుకంటే నేను షేర్ చేసిన తర్వాత అదే మాటలు హాస్పిటల్ ముందుగా జస్ట్ ఒక ఓషిప్స్ దేవుడి కుటుంబంలో చేసిన ప్రతి మేలుబడి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మిరాకిల్స్ దేవుడి కుటుంబంలో చేసిన దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివే నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివే
దర్శించమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు వేకుని లేచి చాలా రాత్రి తర్వాత పండుకోవచ్చు, కష్టార్జిత ఆహారము తినుచుట వ్యర్థమే. తాను ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన నుంచి బహుమానమే. యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుల చేతులు బాణాలను వారు వాటితో నమ్ముల పోతే నింపుకుని వాడు దండుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములతో విరోధులతో బాధింతురు. దేని స్తోత్రం యొక్క సమయంలో మరి ఇక్కడ అమర్య రాజకుమార్ యొక్క తల్లిదండ్రులు మరి సమరేంద్ర గారు దీప్తి ప్రత్యేకంగా ఈ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్కి అంకుల్ మీరు ఉండాలి. ఈ సెలబ్రేషన్లో మీరు మాతో కలిసి ప్రభువుని స్తుతించాలని వారు ఎంతో ప్రేమతో
ఆహ్వానించిన దాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కుటుంబంలో అద్భుతం చేశాడు. ఎందుకంటే దీప్తి వారి గారి తల్లిదండ్రులు గోవిందరాజు అంకుల్ గారు, అలాగే ప్రభావతి రాజ్ కుమార్ ఆంటీ గారు మా యొక్క సంఘ సభలు దాదాపు 25 సంవత్సరాల నుంచి వారు మంచి ఎగ్జాంపుల్ లైఫ్, ఒక భార్య భర్తలుగా ఉండి దేవుడు అడిగిన 3 బిడ్డలను కూడా చిన్నప్పటి నుంచి కూడా భక్తిలో క్రమంలో ఒక సిస్టమేటిక్గా వాళ్ళు పెంచారు. ప్రత్యేకంగా దీప్తిని చిన్నప్పటి నుంచి కూడా ప్రభావ దాంటి ప్రత్యేకంగా ప్రేయర్లో చిన్నప్పటి నుంచి క్రమశిక్షలో పెంచింది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. ప్రతి సండే చర్చ్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమనొస్తున్నప్పుడు అయ్యా అమ్మాయి కోసం ప్రార్థన చేయాలి, అమ్మాయి గారి జీవితంలో రైట్ లైఫ్ పార్ట్నర్ దేవుడు ఇవ్వాలి అని అనేక సార్లు ప్రార్థన చేయించింది. దేవుడికి మహాకృప ద్వారా దీప్తి జీవితంలోనికి దేవుడు సమరేంద్ర గారిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు. వీరిద్దరు కూడా చక్కటి అన్యోన్యంగా ఒక రోల్ మోడల్ దంపతులుగా చర్చ్లో కానీ గృహంలో కానీ ఉంటాడు. నేను ప్రభు చూపించాడు. అయితే ఆంటీ ప్రార్థన చేస్తుంది, అయ్యా వివాహం అయింది, మరి వీళ్ళకి బిడ్డలు కావాలను అని ఒక ఆశ కోరిక ఆంటీకి ఉండేది. మేము ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఇది ఆటోమేటిక్ అనుకున్నాం కొంతమంది చూసారు, కానీ ప్రార్థన చేసాం. కానీ దేవుడు 7 years తర్వాత దేవుడు తన కృపను కృపచేసి అద్భుతమైన కుమార్తెను బహుమానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ మిరకల్. ఫైనల్ గా దేవుడు తన కృపను చూపించాడు. ఇది వెనకాల ఆంటీ గారు తన యొక్క చివరి శ్వాస దేవుడి స్థలం విడిచిపెట్టక మునుపు వారు ప్రత్యేకంగా దేవుడి స్థలంలో ఒక ప్రభువుని అడిగింది, ప్రభువా నా కుమార్తెను జ్ఞాపకం చేసుకుని గర్భం తరమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కుమార్తెను నిర్మించాడు. ఈ రోజు వీరితో కలిసి ప్రభుని ఆరాధన చేయడం అనేది గొప్ప సంగతి. సమరేంద్ర గారు కానీ ఈ ఇద్దరికి కానీ దేవుడి కుమార్తె యాక్సిడెంట్గా ఇవ్వలేదండి. God did not give this girl this a beautiful and ఇక అద్భుతమైన బహుమానాన్ని యాక్సిడెంట్గా ఇవ్వలేదు, ఇంటెన్షనల్గా ఇచ్చాడు. ఈ కుమార్తె దేవుడికి కుమార్తె. హల్లెలూయా. ఒకరోజు దేవుడు నిన్ను నన్ను మనందరూ అడుగుతాడు, ఈ కుమార్తె మీకు ఇచ్చాను కదా, ఆ బిడ్డని ఎలాగ పెంచారు? దేవుడు మనకి ఏ కుమార్తెని ఇచ్చినా సరే ఈ లోకంలో వాళ్ళని సొసైటీకి, సంఘానికి, కుటుంబానికి మేలుకరగా పెంచమని ఆ బిడ్డలో మనకి బహుమానంగా ఇచ్చాడు. వాళ్ళని ఏ విధంగా పెంచాలో అనేది ఈ దేశానికి మేలుకరగా ఉండడానికి, ఆస్వాదకరంగా ఉండడానికి పెంచే పద్ధతి అంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడదు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా బిడ్డలను ఏ విధంగా పెంచాలో అనే సత్యాలు తెలుసుకుని పెంచుతారో ఆ బిడ్డలో దేశానికి మేలుకరంగా ఉంటారు, సొసైటీకి మేలుకరంగా ఉంటారు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి బిడ్డ కోసం మరి తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, సంఘం ప్రార్థన చేస్తుంది. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ గర్భఫలం లేకపోతే ఎంతమంది బాధపడతారో తెలుసు. చర్చెస్లో చాలా మంది వస్తూ ఉంటారు, పాస్టర్ గారు 20 years అయింది, 15 years అయింది, 5 years అయింది, పిల్లలు లేరు, మాకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. దేమిటారా దేవుడు కార్యం చేయిందే గర్భం తరపడదండి. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని ఈ వాక్యలు మనం గమనిస్తున్నాం. మా మధ్య మా సహోదరుడు ఇక్కడ జోసఫ్ ఉన్నాడు. ఇక్కడ జోసఫ్, he was not having a children for 10 years. He was faithfully coming and we are praying. ఈ కరోనా టైంలోనే దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. హల్లెలూయా. కుమారుని ఇచ్చాడు 10 years తర్వాత. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ చిల్డ్రన్ అంటే, ఎంత చిన్నప్పటి నుంచి ఎంతగా ప్రభులో పెంచుతారంటే దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను నేను. 7 years తర్వాత ఈ బిడ్డని ఇచ్చాడంటే అమ్మ మామూలుగా చూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ బిడ్డని ఎవరితో కంపేర్ చేయకూడదు. నీ బిడ్డ కూడా ఏలు ముద్ర ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, ఎవరికి కూడా లేదు. అంటే దేవుని దృష్టిలో ఆ బిడ్డ యూనిక్.
వి కెనాట్ కంపేర్ అవర్ చిల్డ్రన్ టు విత్ అదర్ చిల్డ్రన్. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వాళ్ళే. కాబట్టి ఒక ప్రత్యేక విధానంలో పెంచవలసిన బాధ్యత ఉంది. ఒక రోజు దేవుడు మనం అడుగుతాడు, మీకు బహుమానం ఇచ్చాను, ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాను, ఎలాగ పెంచారని అడుగుతారు. ప్రభు కోసం అంటే చక్కటి దేశానికి మేలుకరమైన పౌరులుగా మన బిడ్డలు పెంచాలంటే ఇది గ్రంథం అంటే. నా తల్లి అలా పెంచింది కాబట్టి ఈరోజు ఒక క్రమశిక్షణ ఉండగలిగాను. అక్క జ్యోతి అక్క ఉంది, డాక్టర్ జ్యోతి గారు ఈ రోజుగా నిలబడి చక్కగా లీడ్ చేస్తుందంటే ఒక క్రమశిక్షణకి ఉందంటే అక్కడే పెంచిన వారు, ప్రభులు నడిపించిన వారు ఉన్నారు ఇక్కడ. బికాస్ ఒక లెగసీ మనం క్యారీ చేయాలి. కాబట్టి అది ఎవరి మీద ఆధారపడదంటే పేరెంట్స్ కదా. హల్లెలూయా. ఫస్ట్ టీచర్, ఫస్ట్ పాస్టర్ స్కూల్లో టీచర్స్ కాదండి, ఫస్ట్ టీచర్స్ ఎవరంటే పేరెంట్సే. కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తానంటే మీరందరినీ కూడా ప్రభు యొక్క సన్నిధిలో పెంచి ఏ ఉద్దేశంతో కుమార్తెను బహుమానం ఇచ్చాడో ఆ సంకల్ప ప్రకారంగా ప్రభుత్వాలు పెంచి ప్రభు మహిమాధకరంగా నడిపించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించి ఆస్వాదించిందిగాక. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలో వారు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని రాయబడి ఉంది. బాణాలు ఉపయోగించేటప్పుడు ఒక గురిని పెట్టి ఒక ఫోకస్ని పెట్టి ఒక ఫోకస్లో ఒక పాయింట్కి మనం ఒక డైరెక్షన్లో బాణాన్ని వేస్తారు. కానీ బాణాలు ఉపయోగించే ఒక షూటర్ ఎలా పడితే అలా వేసారు. అలాగే ప్రభు మనకి ఇచ్చిన బిడ్డలని ప్రభు డైరెక్షన్లో మనం షూట్ చేయాలంటే అర్థం ఏంటంటే ప్రభు వైపు వారిని నడిపించాలి. బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ఈ బిజీ వరల్డ్లో, ఈ స్ట్రెస్ఫుల్ వరల్డ్లో పిల్లల్ని ఏం చేస్తా ఉన్నామంటే పుట్టినప్పటి నుంచే క్రష్లో వేసేస్తున్నాము. మన ఉద్యోగాలతోటి మన పనులతోటి బిజీగా ఉంటున్నాము. సో వీకెండ్ మనము టైం స్పెండ్ చేస్తున్నాం పిల్లలతో కానీ ఫ్యామిలీస్తో కానీ. Earlier when I was young, I used to listen to few people's words. US లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ ఇట్స్ అ వీకెండ్ కల్చర్, ఫ్యామిలీ టైం అని అనేవారు. I see that culture here in Hyderabad too. ఎందుకంటే వీక్ డేస్ అందరూ బిజీ, ఎవరి పెట్టెలు వాళ్ళకు ఉన్నాయి. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఏ ప్యాడ్లు ఉన్నాయో తెలియదు కానీ అవి మెడలకి తగిలించుకొని మన బాడీలో ఒక పార్ట్స్ అయిపోయినాయి అవి. వీఆర్ జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ కెరియర్స్ ఆర్ జాబ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. We need to have a career and we have to have a job, that is important. But we also have to take time for our Creator. We have to worship Him. We have to take time for the family. We have to take time to train up our children. As Pastor said, it is not just the responsibility of somebody else, but it is the parents' responsibility. So how much time do each one of the parents who are here spend time with your children? If you have been spending, thank God for you. If you haven't been spending time with your children, then this is the right moment to take a decision. Don't be weekend parents. Every day spend time with your children, lead them in the way of the Lord, teach them values which will help them grow in this world and set a good example for the family and also people around. So this evening time, మరి మన మధ్యన అనిల్ కుమార్ గారు ఒక 2 నిమిషాల్లో రానేయున్నారు. సో ఆయన రాకముందు మరి ఒక పాట మనము పాడి మనము దేవుని స్తుతిస్తుండగా మరి దైవజనులు మన మధ్యకి వస్తారు. Yehova
you so much, brother. Once again, good evening, everybody. మరి సాయంకాల సమయంలో మన మధ్యన దైవజనులు బ్రదర్ అనిల్ కుమార్ గారు ఉండడం చాలా సంతోషం. ఈ వెల్కమ్ యూ బ్రదర్ అమంగ్స్ట్ us. మరి ఈ అధ్యక్షుని గ్రేస్ చేయడానికి ఫ్యూ మోర్ మూమెంట్స్. మరి మనము శ్రేష్టమైన సమయంలోకి వచ్చాము. మన జీవితాలలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి దేవుని స్తుతించాము. దేవుడు బహుమానంగా ఇచ్చిన బిడ్డను బట్టి దేవుని సాక్ష్యాల ద్వారా కనపరిచాము. మరి ఇప్పుడు దైవజనులు ప్రసాద్ రావు గారు ఏ విధంగా బిడ్డలను పెంచాలో మరి మనకి నేర్పించారు. అయితే మన మధ్యన ఉన్న దైవజనులు బ్రదర్ అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు, గొప్ప దైవజనులు, a man crazy for Jesus, a passionate man who has been traveling all over the world impacting lives and drawing people to the Lord in millions. We are so happy for you, brother, the way God is using you. I encourage, I pray that you will be used more and more for the glory of the Lord. And I would like you to share testimony and also word as to how we should bring up our children, and especially for the parents, a word of encouragement and guidance from the word of the Lord, so that they'll be able to bring up Amira in the fear of the Lord, so that she'll be witness to the ends of this. Hallelujah. Already, Daivajanlu, he told about his testimony and how to bring up the people. అలానే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో పిల్లలు such a joy to the family. Pillalu are such a joy to the family, especially daughters to the fathers. They have a great connection. And Bible also, God also talks about importance about children. Abrahamతో చెప్పినప్పుడు ఆయన అంటాడు, I know him that he will teach his children. మరి పిల్లలకి చెప్తాడు అని God testified about Abraham. And I believe your wife, I'm sure will lead your daughter into the right direction by the leading of the Holy Spirit. ఇక్కడ వచ్చిన అనేక మంది వారి జీవితాల్లో వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, నా జీవితాల్లో my kids are there, they live in US, but I take great pride in the Lord that He taught me so many things. నాకు ఎన్నో నేర్పించాడు దేవుడు ద్వారా. ఆ పిల్లలు కూడా we sent them to that place only for the church. ఇక్కడ సింగపూర్ లేకపోతే మేము డాలస్ అనుకొని పంపించాం. సో దట్ the church has been teaching my children the discipline. So I pray that the Lord will open your eyes. The Lord will open your eyes. ఇక్కడ రాదు అనిపిస్తుంది దాన్ని. The Lord will open your eyes and cause you to not only reign in your life, you will also have your kids to reign in their life. Amen? Amen. So the calling of a child is never dependent on their qualification or their obedience. Children's call is always from the womb. From the womb. So she's already chosen because parents are anointed and she's already chosen. It's only that you need to identify her call and lead her in the direction. Amen. Today I pray that your daughter will be a
Thank you, Pastor Lata. Thank you so much. At this time, I call upon the parents and the grandparents for the ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమాని మా తండ్రి జీవము కలిగిన ఆయన బిడ్డ అమ్మాయి రాజకుమారిని వారి స్తోత్రాలు తండ్రి తల్లిదండ్రులను సమయంలో తీసుకుని మన స్తోత్రం చేస్తూ ప్రత్యేకంగా ప్రభువా యేసు క్రీస్తు రక్తాన్ని బిడ్డ అమ్మాయిలను ప్రోక్షిస్తున్నాము తండ్రి. అయా యేసు రక్త అధ్యక్షణ నిత్యం బిడ్డను అనుగ్రహించి దీర్ఘాయుష్య వృత్తిపరిచిన ప్రభువా ఈ ప్రత్యేకమైన దినాల యొక్క అభిషేకం ప్రభువా ఈ మీద ఉన్నగాక. అయా ఈ గర్భమంది ఆయన బిడ్డను రూపించాలని ఎప్పుడే వాక్యం విన్నాము తండ్రి. ఈ బిడ్డ పట్ల నీకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా నువ్వు నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడు కనుక స్తుతిస్తూ అయా ఈ బిడ్డను నడిపించండి. ఈ సమయంలో కేక్ కట్ చేస్తుండగా దీన్ని సైంటిఫై చేయండి ప్రభువా. అయా కేక్ అయా స్వీట్ గా ఉన్నట్లుగా తండ్రి నీ వాక్యము జూసి తేనె దారుల కంటే తీయనైంది కనుక నీ వాక్యములో ఉన్న మాధుర్యంతో బిడ్డను అమేరా నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రత్యేకంగా అమెరికా బ్లాక్ కోసం మేమంతా వెయిట్ చేశాము. మా మనరాన్ని ఆశీర్వదించబడాలని ప్రత్యేకంగా ప్రసాద్ గారు కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ అక్కడ నుండి తిరిగి మా ప్రథమంగా ఎంపీ శ్రీనగర్లో కూడా నా డాక్టర్ కానీ పిల్లలు కానీ అందరూ లాస్ట్ 25 years నుంచి అక్కడే ఉన్నాము. అదే చెప్పి మెంబర్స్ అయినా మా పాప ఇక్కడికి వచ్చినా కానీ మర్చిపోకుండా అయ్యాన్ని పిలవాలని లాస్ట్ సండే ఫస్ట్ సర్వీస్ పేరు పెట్టి సెకండ్ సర్వీస్ మండలి పెట్టాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వచ్చేసి అనాల్సిందిగా అందరి కోసం మనకు ఏర్పాటు చేసినట్టు సంబంధంగా థ్యాంక్ యూ. ఎంతగానో వేచి ఉంటిని
రూపము ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా,
నీడలోన దాచావు దేవా వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెదయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకిదయా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళనా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనలేని అంధులకు చూపునొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతు
సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము